చేయరా. అట్నే అన్న. అన్న వాడిని ఇమీడియట్ గా ఉద్యోగంలో నుంచి తీసేస్తానన్నా. ఇంకోసారి జరిగితే నేనే హైదరాబాద్కు వస్తా. అన్నా ఇంకోసారి ఫ్యూచర్లో ఇలా జరగదన్నా, నేను చూసుకుంటానా? ఓకేనా? చిత్ర, గుడ్ మార్నింగ్ సార్. నేను రికమెండ్ చేసిన క్యాండిడేట్ని నువ్వు వద్దన్నావు. ఫర్గెట్ ఇట్. అర్హత లేని ఒకడిని మార్కెటింగ్ హెడ్ గా చేశావు. అది వదిలే. ఈ జంగారెడ్డి విషయంలో మాత్రం నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. చిత్ర, కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్టే ఉండాలి. ఓకే, యూఆర్ అన్ ఆంట్రప్రెన్యూర్. బిహేవ్ లైక్ అన్ ఆంట్రప్రెన్యూర్. అండర్స్టాండ్? పదా. కూర్చొని జీతం తీసుకోరా అంటే నిల్సొని పాఠాలు చెప్తుండావా? ఏం చెప్పినాడు పంతులు నీకు? మనం చదువుకుంటే మనం బతకచ్చు, నలుగురిని బతికించచ్చు అని చెప్పాడు. ఏది బతికించు? సార్ సార్ అందరూ నీకు అబద్ధాలు చెప్తుంటారు. చదువుకుంటే బతకం. పలక పక్కన పెట్టి క్వారీకొచ్చి బుట్ట పట్టుకుంటే బతుకుతాం. It will definitely work. Perfect. I'm looking forward to this happening. We'll let you know at the earliest. Yeah. Wish you good luck. Thank you. All the best. Bye-bye. Bye. Thank you, Balu. This is exactly what I needed. నాకు తెలుసు మేడం మీకేం కావాలో. బాలు, నువ్వు అందరి మీద కేర్ ఇలాగే చూపిస్తావా? అబ్బే, అందరి మీద కాదండి. చిన్నపిల్లలు, అప్పుడప్పుడు మా అమ్మ, ఇప్పుడు మీరు. మేడం, మీరు లోపల ఇచ్చిన ప్రెజెంటేషన్ కి ఇన్వెస్టర్స్ ఫ్లాట్ అంట. ఆల్మోస్ట్. డీల్ ఫైనల్ అవ్వని మా నాన్న సంగతి చెప్తా. ఏంటియా, నువ్వు చెప్తే వినాలా? నువ్వు తిడితే పడాలా? నువ్వు ఏ గార్డెన్ చేసుకోమంటే ఆ గార్డెన్ చేసుకోవాలా? నువ్వు కాదు, మా నాన్న. ఓ మేడం, ఇంతకీ ఆ గాడిద ఎవరండి? ఆ రాహుల్. ఏంటి, మీకు వాడంటే ఇష్టం లేదా? చిచ్చి. ఓ, కానీ మేడం ఆఫీస్లో మీ ఇద్దరికి పెళ్ళి అన్నారండి. తొక్కేం కాదు. రేపు టీ టైంలో ఈ రూపీస్ పే చేయొచ్చు అనమాట. ఏం లేదండి మేడం, ఇప్పుడు మీరు సింగిలే కదండి? ఎవరైనా పరిచయం చేస్తావా? ప్లగ్ లో ఏలైనా పెడతాం కానీ అట్లాంటి యాదో పనులు మాత్రం చేయనండి. హే సుధా, రారా. ఒరేయ్, ఇక్కడికి ఎందుకు వచ్చావరా? ఇక్కడ క్వార్టర్ రేటే ఫుల్ బాటిల్ అంత ఉంటది. నాన్న సుధా, నేను ఆ దరిద్రం దాటి 3 రోజులైందిరా. మేడం, నా ఫ్రెండ్ అండి. హాయ్. ఎవరిని పరిచయం చేయనన్నా? అబ్బే, ఈడు పుట్టుతున్న మీ సొంతానే మేడం, పర్లేదు ఇవ్వచ్చు. హాయ్. వీడికి నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. రే సుధా, ఇక్కడికి ఎందుకు రమ్మన్నా తెలుసా? బిల్లు కట్టాక. కాదు 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 నాన్న సుధా. మేడం 1 minute. రారా బోండం. నేను ఇందాక దారిలో వస్తూ భారం చేశాను. 1+1 ఆఫర్ నడుస్తుంది. బావా, ఆ 1 నువ్వు కొనుక్కో, +1 నేను తాగేస్తా. ఓకే రా. ప్రామిస్. రే, నాకు ₹1,00,000 శాలరీ రా. ఇట్లాంటివి నెలకి 10-15 జరుగుతూ ఉంటాయి. ఎన్ని అవమానాలు ఎదురైనా ఆ పనికి వాళ్ళ పొజిషన్కి వెళ్ళి జాబ్ మాత్రం వదలబాకరా. ఓకే రా. మేడం, ఇవాళ నా ఫ్రెండ్ బర్త్డే, నన్ను కొంచెం డ్రాప్ చేస్తావా? డెఫినెట్లీ మేడం. వాడిదే బైక్. హ్యాపీ జర్నీ. బాయ్ రా. మెట్రోలో పోవడానికి డబ్బులు. ఓ అరే, నా దగ్గర కూడా లేవురా. నేనేమన్నా? మీరు ఊరుకోండి మేడం. ఓ పని చేయి, మెట్రోకి వెళ్ళి నా పేరు చెప్పి టికెట్ తీసుకో. ఓకే బాయ్. ఓకే
బాయ్ మెట్రోలో రే మిట్లోకి వెళ్ళి నీ పేరు చెప్పడం ఏంట్రా? ఆపండి అన్న మీ సాకులు. ఒక్క నిమిషం ఇవాళ మీరు వస్తున్నారని పట్టాపు చెప్తే పొద్దున్న నుంచి ఇంట్లోనే కూర్చునున్నాను. కనీసం నా బర్త్డే రోజైనా మీతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా. కానీ ఈ రోజు నా బర్త్డే అని కూడా గుర్తులేదు మీకు. ఈ ఇయర్ మీరు నాతో గడిపింది 11 రోజులే నాన్న. నెలకొక్క రోజు కూడా కాదు. అప్పుడు కూడా ఏదో పని మీదే వచ్చుంటాం. నా కోసం అయి ఉండదు. అమ్మ చనిపోయినప్పుడే నేను చనిపోయి ఉంటే బాగుండేది కదా. మాట్లాడండి నాన్న. హ్యాపీ బర్త్డే అండి. ఎవరు నువ్వు? ఎవరు పంపారు? ఏంటి సార్ చెప్పలేదా? షాక్ అవుతారేంటి సార్, చెప్పండి. నెల రోజుల నుంచి మేడం మీ నాన్నగారు వస్తుందా రాదా అని ఒకటే రచ్చ. సార్ మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాను కదా సార్, మస్తాన్ సివిల్ సప్లైస్ ఆల్వేస్ ఆన్ టైం సార్. మీరు తీసుకోండి మేడం, తీసుకోండి. తెలిసి కూడా ఎందుకు విష్ చేయలేదు నాన్న? సర్ప్రైజ్ అండి, సర్ప్రైజ్. ఇందులో ఏముంది నాన్న? అది కూడా సర్ప్రైజ్ అండి. ఓపెన్ చేయండి మీరు. హే చిత్ర, రారా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. నమస్తే. బాగుండమ్మా? బాగున్నాను అంకుల్. లోపలికి వెళ్దాం. యా. 10 నిమిషాల నుండి నా బిడ్డ మొహం చూసే కైతాడలేదు నాకు. ఆ పెట్టేదో తెచ్చినావు, ఆ మాట ఏదో చెప్పినావు. ఆ యమ్మి నన్ను మన్నించేసినది. అసలు ఎవరు నువ్వు చెప్పు. సార్ నేను ఆ మేడం దగ్గర పనిచేస్తాను సార్, ఆవిడతోనే వచ్చాను. మీ ఇద్దరు కూడా ఆపాలని ఆవిడ తెచ్చిన గిఫ్ట్ మీదని చెప్పి ఇచ్చేసాను సార్. మంచి సాయమే చేసినావప్ప. నాకు నీకేదోటి చేయాలనిపిస్తాడది. రా మందేద్దాం. అయ్యో థ్యాంక్ యూ సార్. లేడీస్ ముందు తాగాను సార్. పర్వాలేదు రాప్పా. సార్ ఇంకోసారి అయితే నిజంగా తాగేసేలా ఉన్నా సార్. వద్దు సార్, నేను బయట ఉంటాను. ఆగప్పా, నీ నంబర్ ఇచ్చిపో. ఇదిగోండి సార్, బాలూన్ ఫీడ్ చేశా. నీకే అవసరం వచ్చినా మీ అమ్మా నాయనల కంటే నాకే ముందు ఫోన్ చేయాలా, సరేనా? సరే సార్, బయట ఉంటాను. ఆంటీ వాడు చూడండి ఏం చేస్తున్నాడు. నన్ని చెవిలో కోరికలు చెప్పుకోవాలే గాని నువ్వు వింటావేంద్రా? నేను చెప్పాల్సింది చెప్పేశానే, రిప్లై ఏమైనా ఇస్తాడేమో అని. మేడం మేడం హాయ్ మేడం. హాయ్ బాలు. మీరేంటండి ఇక్కడ? రే ఇదన్నా సెంట్రల్ జైలు అంటారు, తప్పు చేసిన మాత్రం రావడానికా? నవగ్రహాలు ప్రదక్షిణ చేయడానికి వచ్చా. ఎవరా ఈ అమ్మాయి? నేను వీళ్ళ కంపెనీలోనే పనిచేస్తానే. అవునా? బొమ్మలా ఉంది. ఏం పేరమ్మా? చిత్ర ఆంటీ. ఏమ్మా నీకు పెళ్ళైందా? అయ్యో లేదా ఆంటీ. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? లేదాంటీ. మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? చెప్పమ్మా. అదేంటో టక్కన అడిగేసింది. పిట్ట మనసు తల్లికి తెలీదారా? చాలా మంచివాడమ్మా, మంచి అందగాడు. ఒక్క చెట్ట అలవాటు కూడా లేదు. తల్లి ప్రేమరా. నిన్ను బాగా చూసుకుంటాడమ్మా. నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇది కూడా తల్లి ప్రేమ. నీ బొంద జీతం ఇచ్చామని అర్థం చెప్తున్నా. ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడతాడు. ఇక్కడే సన్షైన్ హాస్పిటల్ డాక్టర్ గా చేస్తున్నాడు. నీకు కాదు మీ అన్నకే వస్తుంది జాయింట్. అమ్మా రావే, ఇంత వచ్చేసి ఇట్రా. ఏం చేస్తున్నావే? పర్సలు మారిపోతే నేను అమ్మాయి ప్రేమించుకుంటున్నావు. ఊరుకో, నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అద్దె లేవే, నేనే ప్రేమిస్తున్నాను. నువ్వు అమ్మాయితో చెప్పావా? ఇందాక నందికి చెప్పాను. చాచా, నేనెళ్ళి మాట్లాడతా. ఏంటి నువ్వు మాట్లాడేది? అమ్మ నాటకి పంపించు. నువ్వు రావే.